హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్. మీకు ఒక డయాలసిస్ వీడియో పెట్టినాను కదా అండి. ఆ వీడియో చూసి మా ఊరు అబ్బాయి వచ్చినాడు అండి. సతీష్కి బాగలేదు కదా, చూసి వెళ్దారనేసి ఆ మధ్యలో కూర్చోండి అబ్బాయి వచ్చి నా క్లాస్మేట్ అండి. సతీష్ మేము అబ్బాయి అంతా ఒకే స్కూల్ అండి. ఈ పక్కన కూర్చోండి అబ్బాయి వచ్చి తెలిసిన అబ్బాయి అండి, మా ఊరు పక్కూరే. ఆ లాస్ట్లో టీవీ పక్కన కూర్చోండి అన్న వచ్చండి. ఆ అబ్బాయికి చుట్టాల అబ్బాయి అండి. ఆ అన్న ఎందుకు వచ్చినాడంటే అండి, వాళ్ళ నాన్నకి సేమ్ డయాలసిస్ అండి. ఒక 3.5 సంవత్సరం బతికినాడంట అండి, తర్వాత చనిపోయినాడండి. నా బాధ ఆ అన్నకు అర్థమవుతుందండి. అమ్మ, నేను మా నాన్న చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత కష్టపడ్డానో అది నాకు మాత్రమే తెలుస్తుందమ్మా. నువ్వు ఒక ఆడదానివమ్మ, ఫ్యామిలీ బాధ్యత మొత్తం నెత్తినేసుకొని చూస్తున్నావు. డబ్బులు ఖర్చు అవుతాయంటే అమ్మ, కిడ్నీ పేషెంట్కి మంచినీళ్ళు తాగినట్టే అమ్మ. డయాలసిస్కి ఏ టైంలో తీసుకెళ్లాలో తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఆయాసం వస్తుందంటారో తెలియదు. వీళ్ళకి ఎప్పుడు బీపీ పెరుగుతుందో తెలియదు. 24 అవర్స్ నేను 3.5 సంవత్సరం హాస్పిటల్ చుట్లానే తిరుగుతున్నాను. మధ్యలో అండి డయాలసిస్ జరిగేటప్పుడు బీపీ హై అవుతుందండి. డాక్టర్లు టెన్షన్ పెట్టేస్తారు మనల్ని. ఒక్కొక్కసారి బీపీ లో అవుతుంది. వాళ్ళకి చలి జ్వరం వచ్చేస్తుంది డయాలసిస్లో. మెయిన్ ప్రతి ఒక్క డయాలసిస్కి బ్లడ్ తీసి ఎక్కిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి బాడీలో బ్లడ్ తగ్గిపోతుందండి. ఒక్కొక్క బ్లడ్ ఇంజెక్షన్ 1500 అండి ఒక డయాలసిస్కి. బాడీలో ఐరన్ తగ్గినా ఎక్కిస్తారండి, విటమిన్లు తగ్గించినా ఎక్కిస్తారండి. ప్రతి ఒక్కదానికండి డబ్బే కావాలండి డయాలసిస్ అంటే. ఇంత ఫేస్ చేస్తున్నారా మీరు? మీ వయసులో చిన్నవి, మీకేమన్నా జాబ్ ఉందా అంటే జాబు లేదని చెప్పినానండి. బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందంటే ఏమీ లేదండి. మా బాధలు మేమే పడుతున్నాం. అన్నీ అవమానాలు, బాధలు ఇవే మిగిలినాయండి ప్రజెంటు. సతీషు వరుసగా 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినాడండి. ఏం తాగినా వామిటింగ్ అయ్యేది, ఏం తినలేకపోయినాడు, కదలలేకపోయినాడు. కరెక్ట్గా అండి ఈరోజు ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1కే నేను సతీష్ని చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్ళినానండి. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్ పూర్తిగా అండి మా జీవితంలో అన్నీ అవమానాలే, అన్నీ బాధలే, అన్నీ కష్టాలే. ఎవరు కానీ మీరు తింటున్నారా, తాగుతున్నారా, సతీష్ని ఏం చేస్తున్నావు, నీకు డబ్బులు ఎట్లా, ఫ్యామిలీగా బాధ్యత ఉండాలి కదా అండి. కనీసం సతీష్ పేరెంట్స్ అన్నా, రే నీకు జాబ్ లేదు కదరా, నువ్వు ఎట్లా తింటున్నావురా, హాస్పిటల్కి ఏం చేస్తున్నావురా, ఎట్లా బతుకుతున్నావు, మాట వరుసకు కూడా ఎవరు అడగలేదండి. ఏం మీ కొడుకుని పట్టించుకోరా, అడగరా అని కూడా అడిగినానండి. రిటర్న్ నా మీదే లేనిపోనంతా చెప్పినారు. ఇంకా వదిలేసినానండి. మనకి ఎటుపక్క నుంచి ఏమీ సపోర్ట్ రాదు. నా బాధలు నేనే పడాలని డిసైడ్ అయిపోయినానండి. నా బాధలు నేనే పడుతున్నాను. కానీ ఆ డయాలసిస్ ఎంత కఠినంగా ఉంటుందో వాళ్ళ నాన్నని 3.5 సంవత్సరం చూసినాడు కాబట్టి అతనికి తెలుస్తుందండి ఆ బాధ. సతీష్కి చెప్తున్నాడు, అన్న ఎట్లా భరిస్తున్నారు మీరు? ఆ పిస్టులా చేసినప్పుడు వాళ్ళ నాన్నకి బ్లడ్ పైకి కుమ్మేసిందంట అండి. సతీష్ పిస్టులా విజయవాడలో వెళ్ళి చేసుకొచ్చినాడండి. ఆ రోజు వాళ్ళమ్మ మా ఇంట్లో ఉందండి. సర్జరీ చేసుకొని రిటర్న్ వచ్చేసినామండి. వాళ్ళమ్మ, వాళ్ళ అన్న కొడుకు, కూతురు ఉన్నారండి. వాళ్ళ అన్న కొడుకు అయితే ఆ రోజు సతీష్ని చూసి నిద్ర కూడా బాగాలేదండి. అంత పెయిన్ అండి. ఆ 2 నరాలు కట్ చేసి జాయిన్ చేసేస్తారు. ఆ చెయ్యి కదిలించకూడదు, కదిలిస్తే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అది ఫెయిల్ అయిందనుకో మరి ఇంకొక చేతికి చేస్తారు. నైట్ అంతా నిద్రపోలేదు, డే అంతా నిద్రపోలేదు. నరకం ఏందో అనుభవిస్తా అంటే నా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయండి. రే నీకు ఏం కాదురా అనేసి ఆ తల్లి కూడా చెప్పలేదండి, నిద్రపోయింది. కానీ వాళ్ళ అన్న కొడుకు మాత్రం పక్కన కూర్చొని బాగా ఏడ్చినాడండి. ఏంది ఈ పరిస్థితి అన్నట్టు. వాడికన్నా అర్థమైతే బాగుండండి వాళ్ళ బాబాయ్ బాధ. చిన్న విషయం అనుకుంటున్నారండి కిడ్నీ పేషెంటు డయాలసిస్ అంటే. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఫోన్ చేసి, హనుమకొండ అండి వాళ్ళది, కరెక్ట్గా 3 నెలలు అండి నా కళ్ళ ముందర ఆయన చనిపోయినాడండి. ఇంకొక ఆమె హాస్పిటల్లో ఉంటే పరిగెత్తొచ్చి టీటీడీ ఇక్కడే అండి, టీటీడీలో జాబ్ చేస్తాడు మా ఆయనమ్మ, కరెక్ట్గా 2 నెలలకే చనిపోయినాడమ్మా, చిన్న వయసమ్మ. వీళ్ళ గురించి అంతా చెప్తుంటే నా పిల్లోళ్ళు చిన్న చిన్నోళ్ళు అండి. నేను ఎట్లా తట్టుకోవాలి? ఎంత బాధ ఉంటుంది అది నాకు మాత్రమే తెలుస్తుందండి. అసలు ఈ డయాలసిస్ అనేది మా జీవితంలోకి ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నానండి. ఇప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ అయిందండి ఈ రోజుటికి. 1 ఇయర్ నుంచి నరకం ఏందో అనుభవిస్తున్నానండి. కనీసము పడుకుంటే నైట్లో నిద్ర కూడా రాదండి. నా కళ్ళల్లో నీళ్ళు మాత్రమే వస్తాయి పడుకుంటే. నెక్స్ట్ ఏందనేది తెలియదండి నాకు. ఎందుకంటే సతీష్ మా ఊరు అబ్బాయికి చెప్తున్నాడండి అక్కడ, డయాలసిస్ ఎంత నరకం అంటే మొత్తం నీరసం అయిపోతుందిరా నాకు, బ్లడ్ మొత్తం తీసేస్తారు, ఫిల్టర్ చేస్తారు, మళ్ళీ ఎక్కిస్తారు. వారానికి 3 రోజులు బ్లడ్ గుంజడం ఎక్కియడము. నాకెంత నీరసం ఉంటుందంటే ఒక్కొక్కసారి దారి నడవలేను, ఎవరన్నా నన్ను పట్టుకోవాలి.
ఆ బాధ అంతా నాకు తెలుసునండి. ఆ పక్కన అన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. "అన్న మా నాన్నని నేను కళ్ళారా చూసినానన్న. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. ఫుడ్ ఎక్కువ ఏదంటే అది తినకూడదు. ఆ ఎన్ని బాధలుంటాయో నాకు తెలుసన్నా. నేను అనుభవించినాను. అసలు మెయిన్ డబ్బండి. డబ్బు కావాలి. మా దగ్గర ఆ డబ్బు లేదండి. బతకడానికి ఆరోగ్యం కావాలండి. ఆరోగ్యమే లేదండి. శిక్ష వెయ్యాలి గానీ భగవంతుడు ఏదో ఒకటి వెయ్యాలండి. మాకు అన్ని పక్కల దారి మూసేసినాడండి. ఏమన్నా ఊర్లో అమ్మేసి సతీష్‌ని ప్రశాంతంగా పెడదారి తిన్నన్ని రోజులు, బతికినన్ని రోజులు ప్రశాంతంగా ఉన్ని, ఈ టెన్షన్‌లో, ఈ బాధలు ఉండకూడదనుకుంటే, అవి గూడా అన్ని దారులు మూసేసినారండి. వాటిని గూడా నేను వాళ్ళతో పోరాడలేను. నేను అమ్ముకోవాలని కూడా వాళ్ళని అడగలేనండి. వాళ్ళకై తెలియాలండి. అరే! వాడు బాగలేనోడే, బతకలేక అమ్ముకుంటున్నాడు. మనకెందుకు వాడితో పని? వాడు అమ్ముకొని, వాడి ప్రాణాలే గదా! వాడు కాపాడుకోవడానికి జేస్తున్నాడు. మనిషిగా మానవత్వంతో ఎవరన్నా ఆలోచిస్తే బాగున్నండి. ఆడెవరు ఆలోచిస్తా లేరండి. ఎవడి ప్రాణమో గదా అండి! పోతే పోని. మన ప్రాణాలున్నాయా? మన ఒంట్లో కిడ్నీలు బాగున్నాయా? అన్ని అవయవాలు బాగున్నాయా? ఎట్లైనా బతికేయవచ్చునని వాళ్ళనుకుంటున్నారండి. పాపం సతీష్ ఎట్లంటే అట్లా బతకలేడండి. ఒక్క డయాలసిస్ మిస్ అయినా గానీ, ఇంకొక డయాలసిస్‌కి మనిషే ఉండడండి. ఆ బాధ నాకు దెలుసును. మొన్న హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినప్పుడు సతీష్‌కి బీపీ హై అయిపోయిందండి. టెన్షన్‌ల వల్ల వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటల్ని బాగా మైండ్‌కి ఎక్కించుకునేసినాడండి. ఆ డాక్టర్ అయితే, "ఇతన్ని ఎందుకమ్మా ఊరికే అటు ఇటు పంపిస్తున్నావు? ఇది వేరే ఎండాకాలము. పంపియకూడదమ్మా. మెయిన్ ఇంకోటి ఏమంటే అండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ డయాలిసిస్ పేషెంట్‌లకి చాలా మందికి కాలు, చెయ్యి, నోరు పడిపోయిండదండి. డాక్టర్ నన్ను పిలుసుకెళ్ళి చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఈ స్టేజ్‌కొచ్చేస్తారమ్మా డయాలిసిస్ పేషెంట్‌ని ఇబ్బంది పెడితే కాలు, చెయ్యి పడిపోతుంది, నోరు పడిపోతుంది. అప్పటికేమిటికి పనికిరారమ్మా. ఈ పేషెంట్‌ని ముఖ్యంగా టెన్షన్ పెట్టకూడదు. ఏది ఒత్తిడి చేయకూడదు. వీలైనంత వరకు ఫుడ్డు, వాటరు లిమిట్‌లో ఇవ్వాలి. ప్రశాంతంగా చూసుకోవాలి. ఇంక బెడ్డే అమ్మా. పురిట్లో బిడ్డని ఎట్లా చూసుకుంటున్నారో అట్లా చూసుకోవాలి. ఏమి టెన్షన్ పెట్టకూడదని చెప్పినారండి. నేను ఈ విషయము వాళ్ళకంతా అర్థమయ్యేట్టుగా ఎట్లా చెప్పాలండి? ఈ మనిషికి ఎప్పుడేం జరుగుతాదో తెలీదు. ఎన్ని రోజులు మన దగ్గర ఉంటాడో తెలీదు. నెక్స్ట్ ఏందనేది నాకు తెలీదు. ఎందుకు జీవితాలతో ఆడుకుంటున్నారో ఆ భగవంతుడికే తెలియాలండి. వాళ్ళనెళ్ళి ఏడ్చి, అడుక్కొని, గొడవ వేసే శక్తి వాళ్ళకుందేమో గానీ నాకు లేదండి. వాళ్ళ దగ్గర నేను ఓడిపోయినాను. వాళ్ళు ప్రాణాలతో ఆడుకుంటున్నారండి. వాళ్ళంటారంట అండి, "సచ్చేవాడు ఎట్లా సావనీలే, ఆ ఇల్లు వాళ్ళ కొడుకు కన్నా ఉంటాదని" అన్నారంట. నా బిడ్డ స్కూల్ నుంచి వచ్చి ప్రతిరోజు మమ్మీ, డ్యాడీ ఎక్కడా అని అడుగుతాడండి. ఊర్లో ఇల్లు ఎట్లున్నదని ఏ రోజు అడగలేదండి. వాడికి తెలీదండి. ఇప్పుడు వాళ్ళ డ్యాడీకి బాగలేదని మాత్రం తెలిసిపోయింది వాడికి. ప్రతిరోజు అడుగుతాడండి నా బిడ్డ. మమ్మీ, డ్యాడీ ఎప్పుడొస్తాడు? ఎక్కడికెళ్ళినాడు? ఈరోజు మంగళవారం అండి. ఈరోజు డయాలసిస్‌కెళ్తే నైట్ 1 గంటకొస్తాడండి. అప్పటి వరకు నా బిడ్డలు ఇద్దరు ఎదురు చూస్తా ఉంటారండి. వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి సతీష్‌కి ఎక్కువైపోయిన రోజుటికి నేను బీగాలేసుకొని వెళ్ళిపోతానండి సతీష్‌తో పాటు. మేమొచ్చే వరకు వాళ్ళిద్దరే ఉంటారండి ఇంట్లో. నాకు తెలిసిన ఆ బాధ. వాళ్ళకేం ఆ బాధ లేదు గదా అండి. ఆడుకుంటున్నారండి మా లైఫులతో. ఎంత ఆడుకుంటున్నారో నేను చెప్పలేనండి. వాళ్ళని ఎదిరిచ్చే ఓపిక గూడా నాకు లేదండి. వాళ్ళకి ప్రాణాలంటే చాలా చీప్ అని అర్థమైపోయిందండి. కనీసం ఒక్క ఫోను జేసి నీకెట్లుందని కూడా అడగతా లేరంటే, వాళ్ళకి ఈ మనిషి ప్రాణం ఎప్పుడు పోతాదా అని ఎదురు చూస్తాండారేమో అని అనిపిస్తుందండి. నేను ఈ మనిషిని ఎట్లా కాపాడుకోవాలి? ఈ మనిషికి ఏం జేస్తే బతుకుతాడు? అన్ని విధాలుగా నేను ప్రయత్నిస్తున్నానండి. ఏదో ఒకటి చేసి సర్జరీకెళ్ళిపోదారి. వారానికి 3 సార్లు డయాలిసిస్‌కి పోయే పనుండదు. మనిషిని బతికించుకుందారని నేననుకుంటే, అబ్బా! వీడేడ బాగుపడిపోతాడో, వీడినేదో ఒకటి చేద్దారని అవతల వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఏం పాపం చేసినామో తెలీదండి. మా మీద అంత కక్ష గట్టి, అంత కుట్ర చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళదే కిడ్నీ మ్యాచ్ చేయాల్సొచ్చా, వాళ్ళే ఇవ్వాల్సొచ్చా, వీళ్ళింత చేసేటప్పుడు వాళ్ళ కిడ్నీ గూడా ఇస్తారా అండి? వీడెవడో, మనెవడోనే అనుకుంటున్నారండి. వాళ్ళకి చెప్తా అంటే సతీషు భయమేస్తుందండి. ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర ఓపెన్ అయిపోయినాడు. చెప్తున్నాడు, "ఢిల్లీ ఈరోజు డయాలసిస్‌కొచ్చేవాళ్ళు నెక్స్ట్ రారురా వాళ్ళు. ఈ వారం బాగున్న మనిషి నెక్స్ట్ వారం చనిపోయుంటాడురా. నా కళ్ళ ముందర అవన్నీ చూస్తా ఉంటాను. నాకెంత పెయిన్ ఉంటదో అది నాకు మాత్రమే తెలుస్తుంది. అటుపక్క బాధలే, నాకు ఇటుపక్క బాధలే. నన్ను ప్రశాంతంగా గూడా ఎవరు పెడతాలేరనేసి" ఆ అబ్బాయి ముందర దీనంగా చెప్తా అంటే నాకు ఏం మాట్లాడాలో గూడా తెలియలేదండి. ఒక్క కష్టం ఇవ్వాలండి దేవుడు గూడా మాకు. అన్ని కష్టాలే పెట్టినాడు. కనీసం నా అనుకుంటే వాళ్ళు గూడా మమ్మల్ని మా పైన ఎదురు తిరిగినారండి. మా వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిందో మాకైతే తెలీదండి. నాకు తెలిసినాకండి ఎవ్వరిది నేను రూపాయి తినలేదండి. ఎవరి దగ్గర వాళ్ళని మోసం చేయడం గానీ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం గానీ, సతీష్ గూడా అండి
అయిన కాడికి వాళ్ళ డబ్బులు తినేయడం కానీ వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రోజు ఏమీ చేయలేదండి. ఆ ఇంటికాడ గొడవలు అవుతున్నాయండి. 2021లో అండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన సతీష్ని పిలిచి, రే ఈ ఇల్లు అమ్మేరా, నీకు కొత్త ఇల్లు కట్టిస్తారంట, నీకు ఈ ఇల్లు వద్దరా అని చెప్పినారు. సతీష్ ఒప్పుకోలేదండి. నేను అమ్మను నాయన, నాకేం బాగానే ఉంది కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటాను, నేను సంపాదించుకుంటున్నాను కదా, నేను కష్టపడుకుంటున్నాను, ఒకవేళ కట్టుకోవాల్సి వస్తే ఇంకోటి కట్టుకుంటానులే అని చెప్పినాడండి. అప్పుడు మొదలైందండి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి సతీష్కి. ఆ ఇల్లు అమ్మడానికి చాలా ప్రయత్నాలు చేసినారండి. అప్పుడు ఒప్పుకోలేదండి. ఒప్పుకోని దానికి మేము ఈ ఇంట్లో ఉంటే చచ్చిపోతామని కూడా చెప్పినారండి. మీరు ఎందుకు చచ్చిపోతారు, మీరు అన్న దగ్గరికి వెళ్ళిపోండి అని కూడా చెప్పినాడండి. ఇల్లు వదిలి వెళ్ళిపోతా సతీష్ నేను ఇంట్లో నుంచి తరిమేసినాం అనేసి ఊరంతా చెప్పుకున్నారండి. అన్నీ బాధలు పడ్డానండి, అన్ని అవమానాలు పడ్డానండి, అన్నీ భరించినాను. కానీ సతీష్ ప్రాణం మీదకి వచ్చినాక ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని ఆడుకుంటున్నారండి వాళ్ళు. అరే నా బిడ్డకి ఏమన్నా అయితే నేను ఎట్లా తట్టుకోవాలి, నేను ఎట్లా ఉండాలని ఆ తల్లిదండ్రులకు కనికరం కూడా లేదండి. కనీసం ఫోన్ చేసి నేను నీ కొడుకు నాకేవో ఏదేదో మెసేజ్లు పెడుతున్నాడు ఊర్లో చేరుకొని, నేను చచ్చిపోతానే, నేను బతకనే అంటునేసి మా మామకు ఫోన్ చేస్తే, ఏయ్ ఎవరే నిన్ను వాడిని ఊరికి పంపించమనింది, పిలుచుకొని పోనేసి ఫోన్లోనే నన్ను బూతులు మాట్లాడి నేనే ఏమో మాట్లాడినానని ఊరంతా చెప్పినారండి. అన్నీ అవమానాలే అండి, నాకు అన్నీ బాధలే అండి. ఇక్కడ సతీష్ ఏమంటే బెడ్ అతుక్కుంటాడండి ఇంట్లో, ఒక్కొక్క రోజుటికి కదలడు మెదలడు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు బీపీ హై అయిపోయింది అంటాడండి. బీపీ విపరీతంగా పెరుగుతుందండి. డయాలసిస్ పేషెంట్లకి బీపీ పెరగకూడదండి. డయాలసిస్ జరిగేటప్పుడు బీపీ కంట్రోల్లో ఉండాలండి. నెక్స్ట్ ఏమంటే బ్రెయిన్కి కొట్టచ్చును, ఇంకా పెరాలసిస్ రావచ్చును. డాక్టర్ రకరకాలుగా చెప్తున్నాడు అండి. హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందమ్మా, చాలా ప్రశాంతంగా పెట్టాలమ్మా ఈ మనిషిని. నేను వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయ్యేట్టుగా కూడా నేను ముందే చెప్పినానండి. ఉప్పు తినకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, ఫ్రూట్స్ తినకూడదు, కూరగాయలు తినకూడదు, చాలా లిమిట్ అండి. ప్రోటీన్ ఫుడ్ ఉంటుందండి, అది మాత్రమే తీసుకోవాలి, ఏవంటే అవి కూడా తీసుకోకూడదు. ఇప్పుడు వేరే సమ్మర్ అండి, బయట వెళ్ళి కూడా ఎక్కువసేపు ఉండలేడు, ఇంట్లోనే ఏసీ కిందనే ఉండాలండి. ఎందుకంటే ఊరికే దాహం వేసేస్తుందండి, నీళ్ళు ఎక్కువ తాగకూడదు. పొరపాటున నీళ్ళు ఎక్కువ తాగితే అండి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి, ఆయాసం అయిపోతుంది, పల్స్ పడిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. దానికి నాకు 2-3 లక్షలు మళ్ళీ నేనే ఖర్చు పెట్టాలండి. ఎక్కడి నుంచి తీసుకురావాలండి ఆడదాన్ని నేను లక్షలు? అయినా నా బాధలు నేనే పడుతున్నానండి. అరే మీ కొడుకు బాగలేదు, నాకు లక్షలు కావాలని మిమ్మల్ని ఏ రోజన్నా అడిగినానా, డిస్టర్బ్ చేసినానా? నా బాధలు నేనే పడుతున్నాను, నా భర్తను ఎట్లా కాపాడుకోవాలని నేనే ఆలోచిస్తున్నాను. అయినా వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాటలండి, వినే శక్తి లేదు. ఈయనకి హెల్త్ బాగుంటా లేదు, బాగున్నాడండి. ఎప్పుడు ఊర్లో గొడవలు మొదలైనాయండి, అప్పటి నుంచి మనిషి నీరసం అయిపోయినాడు, డల్ అయిపోయినాడు, భయపడుతున్నాడండి. నెక్స్ట్ నా విషయంలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తా లేదే, నన్ను ఉన్న రోజులన్నా ప్రశాంతంగా ఉండనిస్తే బాగుండని భయపడతాడండి. ఎందుకంటే డయాలసిస్ ఈరోజు పక్కన బెడ్ అయినా సతీష్తో మాట్లాడతాడు, ఇంకొక రోజు ఆ పేషెంట్ కనపడ్డండి, అప్పటికే మాయమైపోయింటాడు. అన్ని జరుగుతాయండి ఆ డయాలసిస్లో. వీళ్ళకి అవన్నీ నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా చెప్పాలి, ఏం జరుగుతుందో తెలియదు. ఆ నింద ఎందుకు అందరూ మొయ్యడము, అబ్బా వీళ్ళ ఇంట్లో వల్లే వీళ్ళని టార్చర్ చేసినారు, అబ్బా వాళ్ళ వల్లే ఇట్లా అయిపోయిందని రేపు అనుకోరా జనాల, ఆ జనాలు నలుగురు మన గురించి చెడుగా మాట్లాడతారే అన్న భయం కూడా లేదండి వీళ్ళకి. ఆ మాట్లాడుకుంటే పోని వాడి ప్రాణాలు కదా మన ప్రాణాలు కదా అని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళంత ధైర్యం కానీ భగవంతుడు నాకు ఇయ్యలేదండి. అసలు వీడియోలు కొద్ది రోజులు ఆపేసినానండి నేను పెట్టకుండా, ఎందుకంటే సతీష్తో పాటు హాస్పిటల్ చుట్టూ తిరగడమే పని అయిపోయిందండి నాకు. అసలు ఈ పిల్లోళ్ళని ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం పెట్టిపోతానండి. వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత ఏడుస్తూ ఉంటారో అది నాకు మాత్రమే తెలుస్తుందండి. ఈ డయాలసిస్ మా జీవితంలోకి రాకుండా ఉంటే బాగుంటుందని ఆశపడినానండి. కానీ 1 ఇయర్ అండి, ఈ 1 ఇయర్ ముప్పు తిప్పలు పెట్టేసినారండి జనాలు, ఈ హాస్పిటలు. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. నా వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, గంట అండి, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుందండి. కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి.